పండకో బెల్లం చుక్కేశాడు, ఒక నేతి చుక్కేశాడు, వివాహానికి పెళ్లి కానుకలు ఇచ్చాడు. ఇవన్నీ అసలు నువ్వు ఎన్నికల మేనిఫెస్టోల్లో లేకపోయినా కూడా పెట్టాడు, రేపు కూడా పెడతాడు. ఇప్పటికే మీరన్న సూపర్ 6లో పెన్షన్లో నెలకు 2,500 కోట్ల రూపాయలండి ఫర్ మంత్. ఇంటూ 12 వేసుకుంటే దాదాపు ఏడాదికి 13,000 కోట్ల రూపాయల భారం. ఆర్టీసీ బస్సు లేదా తల్లికి వందనం లేదా మీరన్నట్టుగా రైతు సుఖీభవ 50 ఏళ్ళకి ఒక పెన్షన్లో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎక్కడ ఇప్పుడైతే అడగడంలా, కానీ ఇక అడుగుతారు కాబట్టి తప్పనిసరిగా విచ్చి తీరాల్సిందే. ఇది ఎలా ఇస్తాము, ఎలా చెయ్యాలనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీనే కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రణాళిక ప్రకారంగా ఇవ్వాలి. ఒకవేళ అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉంటుంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటుంటాడు. ఆ బాధ్యత ఆయనకైనా అప్పచెబుదాం. ఎందుకంటే ఆయన నీకు 15,000 నీకు 15,000 ఇచ్చేదాకా ఆయన అడుగుతాడు ఓ ప్రతిపక్ష పార్టీగా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆధారపడైతే సంక్షేమ పథకాలు అమలు కావు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకి బాధ్యత పడదు. అది రాష్ట్ర అభివృద్ధికి బాధ్యత పడుతుంది. అది అమరావతితో పోలవరమో పరిశ్రమలో వాటికి బాధ్యత పడుతుంది తప్ప పాతూరు నాగభూషణం గారు అన్నట్టుగా అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, అది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. మాట ఇచ్చింది ఆయన, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన, చూడాల్సింది కూడా ఆయనే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న మీ డిబేట్లో ఒక ఎన్ఆర్ఐ మాట్లాడటం విన్నాను. ఎందుకు అసలు ఇటువంటి భారీ హామీలు ఇస్తారు ఎన్నికల తాయిలాలు, వీటిని విత్డ్రా చేసుకోవచ్చు కదా, వెనక్కపోవచ్చు కదంటే వెనక్కపోలేరు. చిన్నపిల్లగాడికి సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు కాసేపు గంట సేపు 2 గంటల సేపు ఆడుకున్న తర్వాత నువ్వు ఫోన్ తీసుకుంటావు ఊకు. ప్రజలు అలా అలవాటు చేశాం మనమే దశాబ్దాలుగా. కాబట్టి ఒక పక్క ఆర్థిక పరిస్థితిని చెబుతూనే పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే ఈ పథకాల్లో పెన్షన్లు ఇస్తున్నారు, ఆర్టీసీ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తప్పనిసరిగా ఒక ఏడాది టైం అయినా అర్థం చేసుకుంటారు ప్రజలు. మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఇచ్చాడు. ఆయనేవి రాగానే తెచ్చేసి నెత్తినేం పెట్టలా. ఆయన పెంచిన 1000 రూపాయలు ఇవ్వటానికే పెంచుకుంటూ పోతానని 250 రూపాయల చొప్పున 5 ఏళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలు ప్లస్ 7,500 రూపాయలు కలిపి 13,500 ఇచ్చి 12,000 చెప్పి 13,500 ఇచ్చానని చెప్పి మోడీ గారి చిన్న బొమ్మ పెట్టి పెద్ద బొమ్మ పెట్టాడు. ఇవన్నీ మనం గతంలో చెప్పాం మనం. కానీ మనం చెప్పినా చెప్పకపోయినా సంక్షేమ పథకాలకు మేనిఫెస్టోలు ఇచ్చిన మాట కాబట్టి ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారంటే ప్రజలు ఎందుకు అడుగుతారు? ఎందుకు అడగాలి? ప్రజలకు నువ్వు ఇస్తానన్నావు, ఇవ్వకపోతే వాళ్ళు ఆలోచించుకుంటారు, ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనమే ఇవ్వాలి. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చాడు. నన్ను అయితే అడుగుతారు, నా బొట్టోళ్ళని అడుగుతారు. బాలకోటయ్య గారు పెన్షన్ ఇస్తామన్నారు 50 ఏళ్ళకు, ఎప్పుడు వస్తుందండి? ఆర్టీసీ బస్సు ఎప్పుడు వస్తుంది? బాలకోటయ్య గారు నాలాంటి వాళ్ళు అడుగుతారు. మేము ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పీడ పోవాలి, ఇందాక చూసిన ఈ వికటట్టహాస ఈ దౌర్భాగ్యమైన ఈ దుర్మార్గులంతా కూడా పోవాలని చెప్పి కోరుకున్నాం. ప్రభుత్వం వచ్చింది, కష్టపడుతుంది, కళ్ళ ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీ పదే వెళ్తున్నారు, మోడీ గారితో మాట్లాడుతున్నారు, అమిత్ షా గారితో మాట్లాడుతున్నారు. ఏం తెచ్చారో చెబుతున్నారు. గతంలో చెప్పేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు పోయాడో తెలిసేది కాదు, ఎందుకు వచ్చాడో తెలిసేది కాదు. ఆ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడండి. వాళ్ళ ఒక మాట విన్నాను నేను, అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి ఆడువారి మాటలకు అర్థాలు వేరులని పాటలు పాడుతుండవు. మరి ఇప్పుడు నేనే వీడియో చూపించా. ఇవి కూడా మరి ఆయన ఛానలే. వీళ్ళు ఏంటంటే పరిపాలన దిగాలు చేసిన ఫలితంగా ఆర్థిక భారం ఉన్న మాట యథార్థం. ఎందుకంటే అమరావతిలో చెట్లు నరకటానికి 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఖర్చు అయింది. ఈ రోజు రేషన్ బియ్యం కూడా టన్నుల కొద్దీ మీరు ఎక్కడించుకుంటున్నారు. 1,31,00,000 టన్నులు మీ కాకినాడ నుంచి ఎగుమతి చేశారు. మీ పేరుని నాని కూడా రేషన్ బియ్యం తిన్నాడు. ఏం మాట్లాడతారు? ఏ హక్కుతో మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా. అసలు ఎవడన్నా ఒక్క మంత్రి నీతిగా ఉన్నారా? చూపించండి. ఆ రోజు కూడా 26 మంది అవన్నీ పరిపాలనలో వస్తున్న రోజువారీ డే టు డే మనం అబ్జర్వ్ చేస్తున్నాం.